హిందువుల స్పందన ఎంతవరకు పరిమితం అవుతుందంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, లేదంటే గనక ఒక ర్యాలీ చేయడం, లేదంటే గనక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి 2 స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకోవడం. న్యాయం జరిగే వరకు పోరాడే ఓపిక, తీరిక ఎవరికి లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళదే, ఎవరు ఉద్యోగాలు వాళ్ళదే. లేదా దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజలు చేయడం, భజనలు చేయడం, స్వామి నీకు జరిగిన అన్యాయానికి నువ్వే శిక్షించాలి అని ఎవడు కర్మాన ఆడే పోతాడు అన్నటువంటి. ఇదే మన దేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద లోపం. బెంగాల్ అట్లాగే హిందువులు మైనార్టీలు అయ్యారు, కేరళ హిందువులు మైనార్టీలు అయ్యారు, ఇప్పటికే 11 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ దేవి దేవతలకు ఏదైనా జరిగితే స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు. ఏదో ఒక రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేసి పక్కకి తప్పుకుంటున్నారు. తమిళనాడు ఇప్పుడు ఆ కోవలోకి వస్తుంది, కర్ణాటక ఆ కోవలోకి వస్తుంది. తమిళనాడులో కూడా నిర్మోహమాటంగా ధైర్యంగా ఆలయాల మీద దాడులు చేస్తున్నారు. తమిళనాడులో తిరుమంగళంలోని పళనియపురం యజుపేరు స్వామి దేవాలయం మీద దాడి జరిగింది. 10 దేవతా విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. బట్ ఎవరికి పట్టట్లేదు, ఎవరికి అసలు స్పందించే తీరిక కూడా ఉండట్లా.